నమస్తే, వెల్కమ్ టు జీ9 న్యూస్. నేను మీ శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశం. ఉమ్మడి పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా. ఫైబర్ నెట్ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. తుమ్మల పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు. స్పందించిన రేవంత్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఏపీ సిఐడి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ఫైబర్ నెట్ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలియజేసింది. లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి హైదరాబాద్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలిసి మద్దతు కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు ఎక్కువగా ఉన్నారని గులాటి తెలిపారు. ఈ అభ్యర్థనను పవన్ కళ్యాణ్ స్వాగతించినట్లు, ఆయన్ను అభినందించినట్లు వెల్లడించారు. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు తరుణ్ గులాటి విజయానికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు జనసేన ప్రకటనలో పేర్కొంది. సీఎం కేసీఆర్ 2 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్, మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్లో సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందించిన ఆయన కామారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మరోవైపు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో హరీష్ రావు, సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీసులో కేటీఆర్ నామినేషన్లు వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్ మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్ వరుడు మహమ్మద్ నిహాజ్, వధువు నూరి షమీలను ఆశీర్వదించారు. దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై అభ్యంతరం చెప్పినందుకు జవానుపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లను స్థానికులు నిలదీయడంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభుత్వం సైతం దృష్టి సారించింది. అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలులో ఆర్మీ ఉద్యోగి అలీముల్లాపై కానిస్టేబుళ్లు దాడి చేసిన ఘటనపై అనకాలపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను తాము ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బాధ్యులైన 4 పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మురళీకృష్ణ ప్రకటించారు. తాజాగా ఈ ఘటనపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లలో ఐటీ దాడుల అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు దేనికి సంకేతమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోదీ, కేసీఆర్ బెంబేలెత్తుతున్నారని విమర్శించారు. ఆ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రమే ఐటీ దాడులు అని అన్నారు. ఈ దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం కారు గల్లంతవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 3 రోజుల చొప్పున టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికి వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇచ్చిన 5-6 పాయింట్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. వాటిని భవిష్యత్తుకు గ్యారంటీలో కలుపుతామని వెల్లడించారు. 2 పార్టీలు కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నామన్నారు.
పార్టీకి 3 చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీపీ నుంచి యనమల నాయకత్వంలో 3 సభ్యులు ఉంటారన్నారు. త్వరలోనే నాదెండ్ల మనోహర్ కూడా 3 పేర్లను ప్రకటిస్తారని తెలిపారు. నవంబర్ 13న మొదటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకుంటామని, 17 నుంచి టీడీపీ జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో పాల్గొంటాయని అచ్చెన్నాయుడు వివరించారు. మళ్ళీ రెండవ సమావేశం ఈరోజు విజయవాడలో జరుపుకొని దాదాపుగా 3 గంటల సేపు డీటెయిల్గా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. మొదటగా హోటల్స్లో జరిగే సమావేశం ఇది చివరి సమావేశం. ఇక నుంచి జేఏసీ సమావేశాలు నెక్స్ట్ సమావేశం. మొదట ఒక నిర్ణయం తీసుకున్నాం. ఫ్రీక్వెంట్గా ప్రతి 15 రోజులకి ఒక సమావేశం జరపాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా నెక్స్ట్ సమావేశం జనసేన కార్యాలయంలో జరుపుతాం. తర్వాత సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో. అలాగా కార్యాలయాల్లోనే సమావేశాలు జరుగుతాయి తప్ప ఇది హోటల్ సమావేశం లాస్ట్ సమావేశం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో మొదటి నిర్ణయం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలి. దీంతో పాటుగా 2 పార్టీల్లో ఉన్నటువంటి అన్ని వింగ్స్, లీగల్ వింగ్ కానీ, టెక్నాలజీ వింగ్ కానీ, ఇటు ఎన్ఆర్ఐ వింగ్ కానీ, ప్రతి వింగ్ కూడా కలిసి పనిచేయాలి. ఈ రాష్ట్రమైనా దేశమైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే 2 పార్టీలు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గత సమావేశంలో ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరూ కూడా సమావేశం అయ్యారు. దానికి కంటిన్యూస్గా రేపు 14, 15, 16 తారీఖులు ఈ 3 రోజులు 175 నియోజకవర్గాల్లో 3 రోజులు కూడా నియోజకవర్గ సమావేశాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోమని చెప్పి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ 2వ సమావేశం జరిగింది. నోవోటెల్ హోటల్లో జరిగిన ఈ కీలక భేటీకి టీడీపీ నుంచి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, యనమల, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర సీనియర్ నేతలు హాజరు కాగా, జనసేన తరపున నాదెండ్ల తదితర అగ్రనేతలు ఇచ్చేశారు. ఉమ్మడి పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా నేటి సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం, ఓటరు జాబితా అవకతవకలపై ఉమ్మడి పోరుకు 100 రోజుల కార్యాచరణకు ప్రణాళిక రూపకల్పన దిశగా చర్చలు సాగాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఒక సామాజిక వర్గ ప్రజలకు విజ్ఞప్తి అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది. భారతదేశానికి నరేంద్ర మోదీ అవసరం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ మన దేశానికి కీలకమైన ఒక దార్శనిక నాయకుడు. ఆయన ఎన్నో సవాళ్లను అధిగమించగల గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న నేత అని ప్రధానిని కొనియాడారు. బలమైన దృక్పథాన్ని వ్యక్తీకరించడం, ఐక్యతను పెంపొందించడం, వివిధ రంగాల్లో పరివర్తనాత్మక మార్పును నడిపించడం ద్వారా దేశాన్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించే సామర్థ్యం మోదీకి ఉందన్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి, భవిష్యత్తు తరాల శ్రేయస్సుపై ఆలోచన చేస్తారని కొనియాడారు. తన విజన్ 2047ని సాకారం చేయడానికి జనసేన పార్టీ బీజేపీకి, నరేంద్ర మోదీకి మద్దతునిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీలు నోటితో ప్రేమించలేదు, సీటుతో ఇచ్చి ప్రేమించింది, మాటలతో ప్రేమించలేదు. ముఖ్యమంత్రిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది.
మాటలు చెప్పి ప్రకటించడం తేలిక, ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం కష్టం. తెలంగాణ పోరాటాల గడ్డ. పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. పోరాటం అంటే చావడం కాదు, పోరాటం అంటే గెలవడం, లక్ష్యాల్ని సాధించడం. భాగవతం పుట్టిన నేల ఇది. తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది. బతుకు భారం అవ్వకూడదు. ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దానికి జనసేన సంపూర్ణంగా, పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. విజన్ 2047 దేశంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి ఔర్ ఎక్ బార్ మోదీజీ మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా. 2047 విజన్ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తా ఉన్న నాయకులు, కొత్త తరం నాయకులను తీసుకురాగలరు. అలాంటి బలమైన దేశం, భద్రత ఉన్న దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూడాలి. అలాంటి భారతదేశం కోసం సాయశక్తుల నా వంతు నేను కృషి చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ 2వ సమావేశం. ఉమ్మడి పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండా. ఫైబర్ నెట్ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు. అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. తుమ్మల, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు. స్పందించిన రేవంత్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం. జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.